స్వామి పెట్టినారా अंदर बंद करो अच्छे बाहर छोड़ दो कैसे कैसे बात ఒరిజినల్ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న ఉద్దేశము చంద్రబాబు పవన్ కళ్యాణ్ కడప మెంటల్ హాస్పిటల్లో వెంటనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కడప మెంటల్ హాస్పిటల్లో వెంటనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కడప మెంటల్ హాస్పిటల్లో వెంటనే సీఎం పడుకుంటా అంటే కటింగ్ చేస్తారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కడప మెంటల్ హాస్పిటల్లో వెంటనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కడప మెంటల్ హాస్పిటల్లో వెంటనే పైన కూడా పేరు తీపించారు సార్ పైన పేరు కూడా పేర్లో పైన పేరు తీపించారు పైన పేరు తీసినారు డాక్టర్ వైఎస్ఆర్ పేరు తీపించినారు ఇచ్చి ముద్రైన సీఎం ని ఇచ్చి ముద్రైన సీఎం ని ఇచ్చి ముద్రైన సీఎం ని సీఎం ని కళ్ళు లేని సీఎం 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 మచ్చకామల సీఎం మచ్చకామల సీఎం మచ్చకామల సీఎం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ అమ్మే కార్యక్రమమే చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు అన్నీ ఇది అది అనేది ఏం లేదు, అన్నీ అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి నైజమే దాన్ని ప్రైవేటుకు అమ్మే కార్యక్రమం అన్నమాట. తద్వారా తన జోబి నిండడానికి, తన అనుయాయుల జోబి నిండడం కోసమే వాళ్ళు గతంలో అంతా కూడా ప్రైవేట్ పరం చేసిన పరిస్థితి మనం చూసాం. దాదాపు కొన్ని వందల ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్టరీలన్నీ, నూలు మిల్లులు అయితేనేమి, చక్కెర మిల్లులు అయితేనేమి, అలాగే పాల కేంద్రాలు అయితేనేమి, మిగతా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఏ అయితే ఉన్నాయో, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా అమ్ముకునే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. గతంలో జరిగింది, సో ఇప్పుడు కూడా జరుగుతోంది. సో ఇప్పుడు కొత్తగా టూరిజంకు సంబంధించి దాదాపు 15-16 వేల కోట్ల రూపాయల ఆస్తులను అమ్మకానికి పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఫిషింగ్ హార్బర్లు అయితేనేమి, షిప్ హార్బర్లు అయితేనేమి, ఇవన్నీ కూడా అమ్మే కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఇదే కాకుండా దీని పరాకాష్ఠగా ఇప్పుడు మెడికల్ కాలేజీలను కూడా అమ్మే కార్యక్రమం ఫస్ట్ ఫేజ్లో 10 మెడికల్ కాలేజీలను,
అమ్మే కార్యక్రమం చేయడం జరుగుతోందన్నమాట. చాలా దారుణం. ప్రభుత్వ ఆస్తులు ఇవన్నీ దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 3,000 కోట్ల రూపాయలతోటి ఈ ఫస్ట్ ఫేజ్లో 5 పూర్తి చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్లో ఇంకొక 5 కూడా దాదాపు 90% పూర్తి కావడం జరిగింది. దాంట్లో పులివెందులు అయితేనేమి, ఆదోని అయితేనేమి, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో 25, 26లో ఉంటే డెఫినెట్గా మిగతాటి కూడా కంప్లీట్ అయిపోయిన పరిస్థితి మనకు కనపడిండు. సో అటువంటిది చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవన్నీ కూడా ప్రైవేటుకు దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా దారుణం. ఎందుకంటే ఇప్పుడైతే అదే, ఎందుకంటే ఒక్కొక్క కాలేజీకి 50 నుంచి 100 ఎకరాలు దానికి అక్వైర్ చేసి, లేకుంటే ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి పెట్టి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 500 నుంచి 600 ఒట్టి స్ట్రక్చర్ కోసం మాత్రమే, ఎక్విప్మెంట్ కాదు. సో దానికి స్ట్రక్చర్ కోసం మాత్రమే ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూసినాం. సో అది మిగతాటన్నీ కూడా మరీ దారుణంగా 5 మెడికల్ కాలేజీలు మొదలు కావడం జరిగింది. మరీ దారుణంగా పులివెందుల మెడికల్ కాలేజ్ అయితే ప్రారంభోత్సవం కూడా జరిగింది. 50 సీట్లు ఎన్ఎంసీ వాళ్ళు దాని శాంక్షన్ కూడా చేయడం జరిగింది. సో మరీ దుర్మార్గంగా ఆ 50 సీట్లు, ఎందుకంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు అనుకున్నారు కాబట్టే అది వద్దు, మాకు మేము ఈ సంవత్సరం చేయదలుచుకోలేదు అని చెప్పేసి లెటర్ రాసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. సో ఈ రకంగా దాన్ని ముందుగా ప్లాన్ ప్రకారమే ఆ రకంగా చేసిన పరిస్థితి అన్నమాట. సో దాన్ని ఇప్పుడు క్యాబినెట్లో పెట్టడం జరిగింది, జీవోలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఫేజ్లో 10, మిగతాటి అన్నీ కూడా చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో అదే కాకోకుండా గతంలోనే ఆయన చిత్తూరు హాస్పిటల్కు సంబంధించి ఆ హాస్పిటల్ను అపోలో హాస్పిటల్కు దానికి ఇచ్చే కార్యక్రమం గతంలో చేయడం జరిగింది. ఏదో ఎలక్షన్స్ వచ్చి అది ఆగిపోయింది తప్ప ఇంకో రకమైన పరిస్థితి కాదు. సో ఆ రకంగా అన్నీ అమ్మేసే కార్యక్రమమే అన్నమాట. ఎందుకంటే సంపద సృష్టి అనేది ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపద సృష్టి కాదు, ఆయన అనుయాయులకు సంబంధించిన సంపద సృష్టి తప్ప ఇంకో రకమైన కార్యక్రమం ఏం లేదన్నమాట. ఊరికి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఆయన ముఖ్యమంత్రి అయినాడు తప్ప, ప్రజలను మొబ్బపెట్టి ముఖ్యమంత్రి అయినాడు తప్ప ఇంకో రకమైన పరిస్థితి కాదనమాట. ఆయన నైజమే అటువంటిది అనమాట. ప్రైవేటుగా అమ్మేసే కార్యక్రమమే అనమాట. అలా తన బినామీలకు అమ్మే కార్యక్రమం చేయడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా 10 మెడికల్ కాలేజీలు ఇప్పుడు అమ్మడం జరుగుతోంది. దాంట్లో ఇంకొక 10 కాలేజీలు కూడా అమ్మే కార్యక్రమం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా దోచిపెట్టే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఎల్లవేళలా పోరాడే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. అది ఆగేంత వరకు పోరాడతాం డెఫినెట్గా. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఇవి. సో ఈ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది, ప్రజలపైన అంతకన్నా ఎక్కువ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది భవిష్యత్తులో కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఒక మెడికల్ కాలేజ్ అనేది వస్తే దానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది దాని వెంబడే ఉంటుందన్నమాట. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని రకాలైన స్పెషాలిటీస్ అన్నీ ఉంటాయి. అదే కాకుండా దానికి సంబంధించిన సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన అందరు డాక్టర్లందరూ కూడా అక్కడ ఉండే కార్యక్రమం జరుగుతుంది. సో దాన్ని ఒక మెడికల్ హబ్ లాగా తయారయ్యే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు 26 జిల్లాలకు సంబంధించి 26 జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ తప్పకుండా ఈ కాలేజీలు ఉండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే వైద్యానికి సంబంధించి బీదవాళ్ళకి సంబంధించి అందరికీ మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగిందనమాట. సో అటువంటి మంచి సదుద్దేశం, ఆ సదుద్దేశంతో పెడితే దాన్ని అమ్మేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి చాలా దారుణం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ కడపకు సంబంధించి ఇది పూర్వం రిమ్స్ రాజు మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అన్నమాట. సో దాన్ని పేరు మార్చి వైఎస్ఆర్ మెడికల్ ఉన్న దాన్ని కూడా దాన్ని మార్చి ఈరోజు దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పేసి పేరు మార్చిన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే వైఎస్ఆర్ అనే పేరే కనపడకూడదు అనేదే వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే వైఎస్ఆర్ జిల్లాలో అభివృద్ధి చేసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు.
ఈ జిల్లాలో ఏది చూసినా కూడా వాళ్ళు అభివృద్ధి చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది అన్నమాట. సో అదే కాకోకుండా ఈ హాస్పిటల్కి సంబంధించి 2023లో డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ 3 హాస్పిటళ్ళు, దీనికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేమి, దాని తర్వాత ఇక్కడ ఒక మెంటల్ హాస్పిటల్ అయితేనేమి, సైకాట్రిక్ హాస్పిటల్, అదే కాకుండా క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి ఇవే కాకోకుండా క్యాజువాలిటీకి సంబంధించిన బిల్డింగ్ అయితేనేమి, ఇవన్నీ కూడా నిర్మించిన పరిస్థితి, అది ప్రారంభోత్సవం చేసుకున్న పరిస్థితి.